నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు దారుణ భద్రత ఉంటుంది. ఆయన నిత్యం తాను ఉండే ప్రదేశాలను మారుస్తుంటారు. ఎన్నో అంచెల భద్రతా వ్యవస్థను నిర్మించారు. ప్రపంచ దేశాల్లో ఏ అధ్యక్షుడికి లేనంత భద్రతా వలయంలో నిత్యం ఉంటారు. ఆ సరసన చేరారు ఏపీ మాజీ సీఎం జగన్. నిన్నటి వరకు ఏపీ సీఎంగా వ్యవహరించిన ఆయన భద్రతకు ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉండేవారో తెలుసా? అక్షరాల 986 మంది. కేవలం ఇంట్లో ఉంటేనే అంతమంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెడితే వారి సంఖ్య 2 నుంచి 3 ఉండేది. ఇక 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకు 296 కోట్లు. ప్యాలెస్ చుట్టూ అడుగడుగున తనిఖీలు, అత్యాధునిక రక్షణ పరికరాలు వినియోగించేవారు. తాడేపల్లి చుట్టూ 10ల సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసేవారు. చుట్టుప్రక్కల ఇళ్లపై నిత్యం డ్రోన్ కెమెరాలు తిరిగేవి. అయితే ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు. అయినా సరే అదే భద్రత కొనసాగుతూ ఉండడం విశేషం. 2 బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిడర్ కార్లు ఇప్పటికీ ఆయన వద్దనే ఉన్నాయి. ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మామకు దగ్గరగా జగన్ మామ ఉండడం విశేషం. దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు Z+ కేటగిరీలో ఉండే వారి ఇళ్ల వద్ద కూడా ఈ స్థాయి భద్రత కనిపించదు. నిత్యం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 310 మంది రక్షణలో ఉంటారు. 3 షిఫ్టుల్లో కలిసి ఆ సంఖ్య 934. తాడేపల్లి ప్యాలెస్ చుట్టుప్రక్కల వారు తమ ఇళ్లకు వెళ్లాలన్నా మెడలో గుర్తింపు కార్డులు వేసుకోవాల్సిందే. అడుగడుగున ఆపే పోలీసులకు తమ రుజువులను చూపించాల్సిందే. ప్రముఖులు ఎవరైనా సీఎంను కలవడానికి వస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఇక రైమంటూ డ్రోన్లు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. అయితే ఈ తరహా భద్రత ఒక సీఎం స్థాయికి మించి ఉండడం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో మాదిరిగా మావోయిస్టుల కార్యకలాపాలు లేవు. తీవ్రవాదుల ఆనవాళ్లు అంతకన్నా లేవు. అయితే ఎవరి నుంచి జగన్కి ముప్పు? రాజకీయ ప్రత్యర్థులకు అంత సీన్ లేదు. ఇక ఉన్నదంతా ప్రజల నుంచి ఆ భయం. లేనిపోని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో ప్రజలు తిరగబడతారన్న భయంతోనే ఈ భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారేమో. ఇక జగన్ నివాసం చుట్టూ 10ల సంఖ్యలో చెక్ పోస్టులుంటాయి. కేవలం ప్యాలెస్ చుట్టూనే కాదు, ఉండవల్లి గుహలు, సీతానగరం, వారధి, ప్రకాశం బ్యారేజ్ సహా అడుగడుగున చెక్ పోస్టులే. ఒక్కో చోట 10 నుంచి 16 మంది పోలీసులు విధులు నిర్వహిస్తుంటారు. వీరు కాకుండా ట్రాఫిక్ విధుల్లో సుమారు 30 మంది వరకు ఉంటారు. ఇక సీఎం రక్షణలో నిమజ్జనం అయ్యే బాంబ్ స్క్వాడ్, యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు అదనం. ఎస్ఎస్సీ బలగాలు కాకుండా చెక్ పోస్టులు, ఇతర భద్రతల్లో ఉండేవారు 55 మంది. దేశంలో మరే సీఎంకు లేని స్థాయిలో జగన్కు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీనికోసం ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చింది. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 379 మంది ఎస్ఎస్జీ సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు. వీరు కాకుండా 491 మంది ఇతర దళాలు, 116 మంది ఇతరత్రా విధులు నిర్వహిస్తుంటారు. ఒక్క సీఎం జగన్కే కాదు, ఆయన భార్య భారతికి 4, తల్లి విజయంకు 4 చొప్పున భద్రతా సిబ్బంది ఉంటారు. ఇక తాడేపల్లి ప్యాలెస్తో పాటు లోటస్ ప్యాంట్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా 52 మంది పోలీసులు నిరంతరం రక్షణ కల్పిస్తుంటారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని అసాధారణ భద్రత జగన్ కొనసాగించడం విశేషం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.